ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. టీ కాంగ్రెస్ లో అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పాత డీసీసీ అధ్యక్షులతో భేటీ తర్వాత అసంతృప్త నేతలతో సమావేశం కాబోతున్నారు మీనాక్షి నటరాజన్. ఇవాళ నుంచి వారం పాటు ఆవిడ తెలంగాణలో ఉండిపోతున్నారు. ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మీనాక్షి వారం రోజుల టూర్ ఎజెండా ఏంటి? ఎవరు అసంతృప్తులు? యాక్చువల్గా అయితే రేపు పిసిసి ప్రెసిడెంట్ తో కొత్త టీసీసీల సంబంధించినటువంటి మీటింగ్ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ అంతకు ముందుకే, ఎందుకంటే ఈసారి డీసీసీలకు సంబంధించిన పైన పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లో భాగంగా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి చాలా వరకు కూడా పదవులు రాలేదు. చాలా కొత్త వారికి ఈసారి పదవులు కల్పించడం జరిగింది. అందులో భాగంగా చాలా వరకు గొడవలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ నల్గొండ కావచ్చు, అటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో కొంత విభేదాల నేపథ్యంలో అటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ ముందుగానే రేపు జరగబోయే ఏదైతే మీటింగ్ ఉంటుందో అంతకంటే ముందుగానే చెక్ పెట్టాలని చెప్పి కూడా అటు మీనాక్షి నటరాజన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు తను వచ్చిన తర్వాత ఎవరైతే గొడవలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, విభేదాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇద్దరు పాత టీసీసీలు, కొత్త టీసీసీలను కూడా ఇద్దరిని కూర్చోబెట్టి దాన్ని సద్దుమణించే ప్రయత్నం చేసి పార్టీ ఎజెండాని ఏదైతే పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి మనం ఏ విధంగా సపోర్ట్ ఉండాలని దానిపైన పూర్తి స్థాయిలో వాటిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇటు ఒకవైపు ప్రభుత్వం తరపు నుంచి వారసత్వాలు జరుగుతున్నాయి, అలాగే పార్టీ వైపు నుంచి కూడా ఇంకెలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపైన కూడా ఆమె దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రేపు జరగబోయే సమావేశం కంటే ముందే అన్ని సద్దుమణుగు చేపించి పార్టీని పటిష్టంగా బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.